అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ రోజున పివి సునీల్ కుమార్ గారికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక అద్భుతమైన విషయం ఒకటి బయటపడింది. కస్టడీలో రఘురామ చిత్రహింసలు నిజమే. బుక్ అయిపోయాడండి పివి సునీల్ కుమార్ గారు. అతను నిజంగానే అక్కడికి రావడం కరెక్టే. అతను మాస్క్ వేసుకుని నలుగురిని తీసుకొచ్చాడు, రఘురామరాజు గారిని కొట్టించాడు, వీడియో తీసాడు, అన్నీ చేశారని అక్కడ కొద్దిమంది డ్యూటీలో ఉన్న పోలీసులు అప్రూవర్గా మారి చెప్పేశారు వాస్తవం. అప్పుడు జరిగింది కూడా అదే, మనం చెప్పాం. అప్పుడు కూడా చెప్పడం జరిగింది, లేదు ఖచ్చితంగా దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మత్తులో చేశాడైనా అని కూడా చెప్పాం. ఇంకా చెప్పాలంటే ఈయన పివి సునీల్ కుమార్ గారు, ఆయన గురించి ఒకసారి ఒక మాట చెప్తాను రండి మీకు. పివి సునీల్ కుమార్ గారు 1993 బ్యాచ్ అటండి. 93 బ్యాచ్. 93లో ఆయన ఐపీఎస్ అధికారి అయ్యాడు. 1993 ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మన ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డియో సోషియాలజీలో గోల్డ్ మెడలిస్ట్. అంటే ఎంత బాగా చదువుంటాడండి. గోల్డ్ మెడల్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక ఎస్సీ కుటుంబం నుంచి వెళ్ళాడు, ఐపీఎస్ సాధించాడు. ఐపీఎస్ సాధించిన దగ్గర నుంచి అతని హిస్టరీ అంతా అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు 2017, 2018 2 సంవత్సరాల్లో వరుసగా ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు ఆయన. తెలుసా మీకు? అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది కంపారిజన్ అంటే, మనం ఎలాంటి నాయకుడి దగ్గర ఉంటే మన పనులు అలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు ఈయన ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 2017 రిపబ్లిక్ డేకి తీసుకున్నాడు. ఉత్కృష్ట సేవా పథకం అండి దాని పేరు. 2017-18కి అవుట్ స్టాండింగ్ మెరిటోరియస్ సర్వీస్ ఎట్ ఉత్కృష్ట సేవా పథక్. 2018-19 కూడా ఈయన నాయకత్వంలో పనిచేసినప్పుడు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న వ్యక్తి. ఈ నాయకత్వంకి వచ్చేటప్పటికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చేటప్పటికి ఏమైందండి? అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి. అటెంప్ట్ మర్డర్ కేసులో ఇప్పుడు ఐజీ ఇతను ఐపీఎస్ అధికారి, ఎస్పీగా పనిచేశాడు. చాలా ర్యాంకుల్లో పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఈ రోజున ఇలాంటి కేసులు ఇరుక్కుపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తాడు. పోనీ ఒకవేళ అతను చెప్తాడు, అతని బుద్ధి వంకర కాబట్టి. కానీ మనకు కూడా అంత చదువుకున్నాడంటే ఆలోచన ఉండాలి కదా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే వీళ్ళందరూ ఒకటే ఆలోచనలో ఉన్నారండి. 2024 కూడా గ్యారంటీ జగన్ గెలిచేస్తున్నాడు. జగన్ గెలిచేసాడంటే 2024 నుంచి 2029 ఈ 5 సంవత్సరాలు నేను అలా రిటైర్ అయిపోతాను. ఈలోపు చేయాల్సిందల్లా హ్యాపీ చేసుకోవచ్చు. చాలామంది అధికారులు, ఈయనొకడే కాదు, సీతారామాంజనేయులు కానీ, లేదా యశాల్ గున్ని కానీ, కాంతిరాణ టాటా కానీ, ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు, గనుల శాఖ ఈడీ ఒకడు ఈవేళ ఇంకొక అతను అరెస్ట్ అయ్యాడు, గనుల శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినోడు. ఇలాంటి ఉద్యోగస్తులందరూ 24లో మళ్ళీ గెలిచేస్తున్నాం మేము ఏం చేసినా నడిచేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు విభిన్నమైన తీర్పిచ్చారు, వ్యతిరేకమైన తీర్పిచ్చారు. ఆ తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్. రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేసిన ఒక అధికారి, డీజీ హోదాలో ఉన్న అధికారి అయితే డీజీపీ హోదాకు వచ్చి రిటైర్ అయితే తిరుగు ఉండదు ఆయన మొత్తం ఆయన శాశ్వత జీవితం అంతా. ఇప్పుడు నింగికి ఎగిరి నేల కూలిపడం అంటే ఇదే కదా. డీజీ స్థాయికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా దొరికేశాడు. ఆయన చేసిన తప్పు. ఎందుకు చేశాడు ఆ తప్పు? రఘురామరాజు గారికి ఆయనకి ఏమైనా వర్గ వైషమ్యాలు ఏమైనా ఉన్నాయా, గొడవలు ఉన్నాయా? ఏమి లేవు. ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచాలి. ఇందా మా గ్రూప్లో నడుస్తుంది ఈ ఫోటో గురించి. ఇద్దరు ఒకే హైట్ ఉంటారు, ఇద్దరు మొఖాలు ఒకలాగా ఉన్నాయి, ఇద్దరు ఒకలాగా ఉంటారు చూడడానికి. కానీ సిచ్యువేషన్ చూడండి ఎలా మారిపోయిందో. ఈయన పివి సునీల్ కుమార్ గారు, రఘురామరాజు గారు ఒక్క విషయంలోనే కాదండి ఇలా చేస్తా. గోపాలపురంలో ఎంగిల్ ప్లేట్లు వేశారు అంబేద్కర్ గారి ఫోటోని. ఎందుకు వేశారన్నది మీరు వచ్చి మాట్లాడండి అని మాలంటూ అడిగితే మమ్మల్ని కూడా శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళి సేమ్ ఈయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చేపోయారు. ఆ రోజున పోలీసులు, మీరు చెప్తే నమ్మరండి, పోలీసులు నన్ను కూర్చోబెట్టి, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్, నీకు విదేశాల నుంచి టైప్ ఉందట కదా, నీ సంగతి ఏంటని ఆ టైప్లో అడుగుతున్నారు. కేసు ఏంటి ఎందుకని? మా ఓడో కూడా హైదరాబాద్లో ఉన్న సన్నీ దీపక్ అనే కుర్రాడు, ఈయన్ని మా అన్నయ్య జోలికని వస్తే లాగు వదలవద్దు అన్నాడు. అది కేసు. ఆ కేసుకి నన్ను ఇన్వాల్వ్ చేసి అక్కడ తీసుకెళ్ళి నా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, నా ఫోన్ అడుగుతున్నారు. నాకు పార్టీల నుంచి, ఏ పార్టీల నుంచి మీకు సపోర్ట్ వస్తూ ఉంటుంది అన్నాడు. అసలు ఈ ప్రశ్నలు ఎందుకు? అబ్బాబ్బా, ఆ రోజు వాళ్ళకి ఇచ్చారండి నిజంగా సమాధానాల్లో. నాకెక్కడి నుంచి డబ్బులు వస్తే మీకెందుకు? నాకు ఎక్కడి నుంచి రూపాయి రాదు. నేను ఏ పార్టీ కోసం పనిచేస్తే మీకెందుకు? అది నా ఇష్టం.
ఒకవేళ నాకు ఎక్కడి నుంచి అయినా విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేస్తున్నాయి అన్నారు కదా, దాన్ని ఐటీ శాఖ చూసుకుంటుంది. మీకు సంబంధం ఏంటి? ఇంకా పెద్ద కోట్లు వచ్చేస్తున్నాయి అనుకో, ఈడీ వస్తాడు, నీకు సంబంధం ఏంటి? ఒక హోంగార్డ్ గారిని కూడా గౌరవిస్తానండి నేను. కానీ తప్పుడు కేసుల్లో పెట్టి ఏదో చూపించేద్దామంటే బాబు తెక్కరేగిపోద్దండి నాకు. నేను ఆ రోజు చెప్పిన సమాధానం మామూలు సమాధానం చెప్పలేదు శ్రీకాకుళం పోలీసులకి. ఆర్ఈ ప్రకాష్ సిఐ కాళ్ళతో కనుక్కోండి చెప్తాడు. నువ్వు ఫోన్ ఎత్తావేమో అన్నాడు. ఫోను తేలేదన్నాను. ఫస్ట్ పక్కన కానిస్టేబుల్ వచ్చా తేలేదంటే తెచ్చాడండి, బయట వదిలేసాడు. అవును తెచ్చాను, బయట ఉంది, వెళ్ళి తీసుకో మా వాళ్ళ దగ్గర ఉంది. బయట పొలవమో 200 మంది ఉన్నారు కుర్రాళ్ళు మా వాళ్ళు, వెళ్ళి తీసుకువెళ్ళాను నన్ను, మాట్లాడలేదు. అయితే నా సమాధానాలు విన్న తర్వాత ఏమంటే ఈయన కానీ కొట్టామంటే ఈడు మొత్తం పెంట చేసేలా ఉన్నాడు పోలీస్ స్టేషన్ అంతానే, కాకపోతే ఆయన మేమేం కొట్టలేమండి అని చెప్పి ఉంటారు అనకే. అయితే ఆ పక్కన కొట్టినాడు కదా అని కొట్టేయండి. మా సన్నిగాడిని కొట్టేశారు, వీడియో తీశారు, పంపించారు పైకి. లేదంటే ఆ రోజు నన్ను కొట్టి, నా షర్ట్ ఇప్పించి నన్ను కొట్టి వీడియో తీసి నువ్వు ఎక్కడైనా బయట మళ్ళీ ఎక్స్ట్రాలు చేసి వీడియో బయటికి రిలీజ్ చేస్తాను బ్లాక్మెయిల్ చేసే ప్లాన్ అట్ట. ఆ రోజు చిన్నప్పటి నుంచి ఎన్నో డక్క ముక్కలు తిన్నవాళ్ళు, 2 దెబ్బలు తినలేమండి మంచి పని కోసం. తింటాం, అవమానాలు పడతాం, అవకాశాలు కోల్పోతాం, ఏమైనా జరుగుతాయి. అన్నిటికీ ఫేస్ చేసే ఒక రాతి గుండెని కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు. అయితే అలా చేశాడు, అధికారాన్ని బాగా తీవ్రంగా దుర్వినియోగం చేశాడు. కానీ ఆయన కింద నుంచి పైకి వచ్చిన విధానం అయితే రానివరెవరో. ఎన్నో రాజకీయాలు ఉంటాయి, సరైన పోస్టింగ్ రావడానికి, లేకపోతే సరైన దగ్గరికి ట్రాన్స్ఫర్ రావడానికి. అబ్బో మామూలు రాజకీయాలు ఉండవు. అవన్నీ తట్టుకుని ఇక్కడ దాకా ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా నిలబడిన పివి సునీల్ కుమార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చెప్పినట్టు తూచా తప్పకుండా చేయటం వల్ల మొత్తం ఆయన లైఫ్ మొత్తం జీరో చేసుకున్నాడు. జీరో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన పనిచేసినప్పుడు ఎక్కడ ప్రెసిడెంట్ మెడలండి, ఉత్కృష్ట సేవా పథకట 2 సంవత్సరాలు కంటిన్యూగా తీసుకున్నాడు ఆయన. అలాంటి నాయకుడి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఏ అధికారైనా ఇగో పలానా అక్రమ కేసుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అరెస్ట్ చేయాలనేది ఎక్కడన్నా ఒక్కటి ఉందా? జగన్మోహన్ రెడ్డి గతంలో శ్రీలక్ష్మి గారిని, ఆవిడ టాపర్, సివిల్స్ టాపర్, ఆవిడ బొక్కలాయించాడు. ఇప్పుడు ఈయన డీజీ, ఈయన వెళ్ళిపోతున్నాడు లోపలికి. గన్నుల షాక్ కూడా ఆల్రెడీ వేళ అరెస్ట్ అయిపోయాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు పారిపోయి దాక్కుంటున్నారు. ఏంటండి ఇది? ఆ మనస్తత్వం ఏంటి? ఆ మెంటాలిటీ ఏంటి జగన్ గారిది? మీరు లీడర్ కదా, లీడర్లా బిహేవ్ చేయకుండా ఏదో ఒక డాన్లా బిహేవ్ చేస్తే ఎలాగా?